హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమందున్న ఆసీనుడు అయ్యున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. అయ్యా నాయన, తన ప్రియ నాయన ఇగో బిడ్డలముగా మా మీద మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాము. మమ్మల్ని మేము మీ రక్తపు కోటలో భద్రపరుచుకుంటున్నాము. మీ మహోన్నతమైన రెక్కల నీడను విశ్రమిస్తున్నామయ్యా. మీ వాక్కును పంపండి, మమ్మల్ని బాగు చేయండి. మా ఒకే ఒక్క ఆధారమైన, అన్ని నామముల కంటే పైనామమైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మహోన్నతుడును మహాగణుడును మన రక్షకుడైన యేసునాథుని నామములో మీ అందరికీ మరొకసారి కృపా సమాధానములు కలుగును గాక, ఆమేన్. భూమి మీద మనం ఉన్నాం, భూమి మీద మనం ఉన్నాం. ఆకాశ మండలంలో దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మల సంఖ్య కూడా వాటికి ఉన్న ఆధిపత్యమును బట్టి అవి పై పై నుండి ఉంటాయి అన్నమాట. చిన్న దురాత్మల కింద అంటే మన మీద, వాటి మీద వాటికి అధికారి, వాటి మీద అధికారులు, అలాగలాగా ఆకాశ మండలం అంతా ఈ దురాత్మల సమూహం ఉంది. అయితే ఈ దురాత్మ సమూహములన్నిటికీ పైన త్వరగా యేసునాథుడు హల్లెలూయా. అన్నిటికంటే పైన ఉన్నవాడు, మహోన్నతుడు, మహా ఉన్నతుడు. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఆ పైనున్న ఆ యేసుని మనం నమ్ముకొని బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ యేసు కింద ఉన్న ఈ దురాత్మలన్నిటికీ అపజయమే కలుగుతుంది. మన రక్షకుడిలో మనకి సంపూర్ణ విజయం. ఈ దురాత్మలు మన కాలంలో పడుతూ ఉంటాయి, మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో ప్రభు చిత్తం నెరవేర్చకుండా మన కాలంలో పడుతూ ఉంటాయి. కానీ కృపామయుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు అయిన మన దేవుడు, మన రక్షకుడు యేసునాథుడు మనల్ని ఏం చేస్తారంటే, ఆ కాలంలో పడుతున్న దురాత్మల తలలో యేసు నామములో చెదపట్టిస్తూ ఉంటాడు. ఇంత గొప్ప రక్షణ ప్రణాళికలో మనల్ని ప్రవేశపెట్టిన యేసునాథుడు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆదికాండం 4వ అధ్యాయము మొట్టమొదటి మానవుడు తల్లి గర్భములో ఉత్పత్తి అయిన వాడు కయ్యను గురించి మనం నేర్చుకున్నాం మొన్న. కయ్యను ఎలాంటి వాడు అంటే, ఆరంభం గొప్పగా ఉంది. నేను యెహోవా దయ వలన ఒక కొడుకును కన్నాను అనుకుంది తల్లి. కానీ యెహోవా దయలో ఎదిగిన స్థితి కయ్యనుకి లేదు. యెహోవా దయలో వర్ధిల్లినట్టు కయ్యను బ్రతుకు లేదు. ఇన్ఫాక్ట్ సాతాను చిత్తాన్ని నెరవేర్చి సాతాను రాజ్యంలోనే కృంగి నశించిపోయి చివరి నరకాగ్నిలోనే కయ్యింది. ఆరంభం బాగుంది కయ్యింది, కానీ తర్వాత జీవిత సాక్ష్యం బాలేదు. రెండవదిగా, కయ్యను మొట్టమొదటి మానవుడు దేవుడికి తెచ్చిన అర్పణలో తన హృదయ స్థితి బాలేదు. అర్పణ తెచ్చాడు, కానీ ఆ హృదయంలో నిర్లక్ష్యం, దేవుని పట్ల అభద్రతా భావం. మన హృదయంలో దేవుని యందు వణుకు, దేవుని యందు భయము, భక్తి లేదనుకోండి, దేవుడు మన బుక్ మూసేస్తాడు. మనకు సత్యం గురించి ఇంకేం చెప్పడు. మనం అనుకుంటుంటాం దేవుడి పెట్టమని, కానీ దేవుడు సత్యం బోధించడు. అన్న వాడికి నా మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకు? నా మాట వెళ్ళలేనివాడికి ఇంక నేనెందుకు సత్యాన్ని బోధించాలి? నాకు మర్యాద ఇవ్వనివాడు, నన్ను జ్ఞానంతో వెతికినవాడు, నన్ను వివేకంతో వెతికినవాడు. మనందరం ఈరోజు ఇది గమనిద్దాం. మనలో ఉండే నిర్లక్ష్య ధోరణి దేవుడికి మనల్ని దూరం చేస్తుంది. గాడ్ ఈస్ వెరీ డిమాండింగ్. ఆయనకి చాలా నేను భయంతో కనుక బైబిల్ తీయకపోతే మాట్లాడరు. ఆయన కోపం ఏంటిడికి ఎంత నిర్లక్ష్యం ఏంటి నా దగ్గర. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కయ్యనికి ఆ జాగ్రత్త లేదు, హృదయ స్థితి బాగాలేదు. అర్పణను దేవుడు అంగీకరించు. తర్వాత
కయ్యేనికి తన తమ్ముడు ఇచ్చిన బలిని చూసి అసూయ పుట్టి, అసూయ స్వార్థం ఈరోజు అసూయ పడిపోతారండి. వాళ్ళు భక్తి చేయరు, చేసిన వాళ్ళు చూసి అసూయ పడతారు. మళ్ళీ నింద మాటలు. ఒక స్త్రీ ఇల్లంతా బంగారం తీసేసుకొని ప్రభుకు సమర్పించుకుంటూ మరణ పడక మీద, ఒక రోగం మీద ఆ స్త్రీ తనని రక్షించిన దేవుని కోసం ఏం చేసిందంటే గోల్డ్ తీసేసింది. తీసిన వాళ్ళని తీయలేని వాళ్ళు ఏమంటారని అంటే, బైబిల్లో ఉందా ఎందుకు తీసింది దేవుడి ఉద్రేకపరులు అంటారు. బైబిల్ ఎందుకు లేదు? క్లియర్గా ఉంది, బంగారముతో అయినను అలంకరించుకుంటారు. అంటే వాళ్ళు చేయలేదు, చేసిన వాళ్ళు చూస్తూ అసూయ. కాబట్టి నిజమైన దైవభక్తి చేసే వారిని చూస్తే అవిశ్వాసులకు కుళ్ళు, వీలైతే చంపేంత కోపం ఉంటుంది. ఎందుకంటే కయ్యను ఏబేలు చంపాడు. కయ్యేను అవిశ్వాసులకు ముంగుర్తు, ఏబేలు విశ్వాసులకు ముంగుర్తు. విశ్వాసిని చంపాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇవి మొన్న మీకు అందరికీ చెప్పాను, మీరు చాలా బాగా విన్నారు. నాకు ఒకరిద్దరు ఫోన్ చేసి కొన్ని డౌట్లు కూడా అడిగారు, క్లారిఫై చేశాను. నిజంగా ఇలా వర్ధిల్లుట గొప్ప ధన్యత. ఇలా వాక్య ధ్యానం, ఆ వాక్య ధ్యానంలో మరలా ఆ కుటుంబం అంతా కూర్చొని వాక్యం ధ్యానించి కూర్చొని మళ్ళీ నన్ను అడగడం ధన్యత. ఇదే ధన్యత, ఇదే దేవుని పని. మొదట నీతిని, రాజ్యాన్ని ఎదిగితే ఆయన మనకి అన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యానికి వద్దాం. మనం 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అడిగాను. నీకు కోపమేలా కయ్యను? దేవుడు తెలీదా? మీరు చెప్పండి. ఆదామవ్వ ఎక్కడ దాక్కున్నారు? దేవుడు తెలీదా? అడుగుతున్నాడా? అంటే దేవుడికి పాపం తెలీదు, అడుగుతున్నారు కదా? కాదండి, దేవుడు సర్వజ్ఞాని. మనం ఆ దేవుడిని కొలిచి మనం ఆ దేవుడిలో ముందుకెళ్తున్నాం కాబట్టి మనం కూడా దైవజ్ఞానులమే. దేవుడు సర్వజ్ఞాని, మనము దేవుని జ్ఞానులు, దేవునిలో జ్ఞానులము. ఇప్పుడు ఈ దేవునిలో జ్ఞానులమైన మనము దేవుని వాక్యంలో లోతైన విషయాలు అర్థం చేసుకోవాలి. కయ్యేనుతో దేవుడు మాట్లాడాడు. అవిశ్వాసి చేసే 4వ తప్పిదం ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. దే రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అవిశ్వాసికి దేవుని వాక్యం ఇష్టం ఉండదండి. కాబట్టి కృపామయుడైన దేవుడు ఎంచక్కా వచ్చాడండి కయ్యని దగ్గరికి. బాగుపడుద్దాం, రక్షిద్దాం, వాడి కొంచెం కోపంలో ఉన్నాడు, నరహత్య చేసేటట్టున్నాడు, లేదు రక్షిద్దాం అని దేవుడు వస్తే దేవుని మాటని తృణీకరించిన కయ్యేను. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నీకు కోపమేలా, ముఖం చిన్నపుచ్చుకున్నావేమి అంటే మాట్లాడతాడని, మాట్లాడిద్దామని. మాట్లాడితే అయినా తన తప్పిదమ్ము తాను తెలుసుకుంటాడేమో, నేను అడిగితే అన్నా పశ్చాత్తాపడతాడేమో. అయ్యను ఎందుకయ్యా నీ ముఖం ఎందుకు కళ్ళల్లో కలిపెట్టి చూడట్లేదు, తలెందుకు దించుకుంటున్నావు, సిగ్గెందుకు పడుతున్నావు కయ్యను? అప్పుడు కయ్యను ఏదో చెప్తాడు. అప్పుడు దేవుడు సరిచేద్దామని అనుకున్నాడు, కానీ ఎక్కడ అయ్యగారు దేవుని వాక్యమును తృణీకరించేశాడు. సరే 7వ వచనం, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు కదా కయ్యను. నువ్వు సత్క్రియ చేసుంటే, నువ్వు నీతిగా ఉంటే, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుంటే, ఎప్పటికప్పుడు నేనే దేవుడినని నువ్వు గనక నన్ను అక్నాలెడ్జ్ చేస్తుంటే, ఎప్పటికప్పుడు నీ అతిక్రమ దోషములను నిన్ను తొంగి చూసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే, సక్రియ చేస్తుంటే ఈరోజు తలెత్తుకునేవాడు కదా కయ్యను. నువ్వు తలెత్తుకునే పని చేయలే, తలదించుకున్నావు. యు డిడ్ నాట్ హానర్ మీ.
దో యు నో, ఆదాముకి అవ్వమ్మకి తెలియదండి పాపం ఆకులు చుట్టుకోవాలని, కానీ కయ్యనికి తెలుసు మంచి బలి తేవాలి, రక్త బలి తేవాలి అని. కానీ కయ్యను కావాలి. నీకు నాకు రిగార్డ్ లేదు, నా మీద నీకు గౌరవం లేదు, నా మీద నీకు మంచి ఆలోచన లేదు. సారీ, నువ్వు మంచి పని చేస్తుంటే నువ్వు తలెత్తుకొని ఉండేవాడివి, కానీ నువ్వు తలెత్తుకోలేదు. సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము ఉంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదవు అనెను. సత్క్రియ చేయని ఎడల, సరే, సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది దైవభక్తులు ఎదిగితే నువ్వు తలెత్తుకొని ఉండేవాడివి, కానీ నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి తలదించుకున్నావు. 2 ఆప్షన్స్, తలెత్తుకున్నావా తలదించుకున్నావా. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటారు, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటారు. చూసారా, ఎందుకయ్యా అలాంటి పాడు పని చేస్తావు కయ్యను? నువ్వు ఎందుకు అలాంటి చెడ్డ నిర్ణయాలు తీసుకున్నావు జీవితం అంతా? జీవితంలో ఎందుకు నీకు అంత గర్వం కయ్యను? ఎందుకంత అశ్రద్ధ కయ్యను? ఎందుకు నీ జీవితాన్ని అంత నెగ్లిజెన్స్ గా నువ్వు ఎందుకు చేసుకున్నావు కయ్యను? ఈరోజు ప్రతి మానవుడికి 2 మార్గాలను ఇస్తున్నాడు. తలెత్తుకోండి, సత్క్రియ చేయండి. సత్క్రియ చేస్తే మీ తలనెత్తుకుంటారు, లేదంటే మీరు సత్క్రియ చేయనప్పుడు తల దించుకుంటారు. సింపుల్. ఈరోజు మానవులందరికీ ప్రభు ఇస్తున్న ఒక పని, నువ్వు సత్క్రియ చేయకపోతే ఇదిగో నీ వాకిట ఏముంది? గర్జించు సింహము వలె ఎవరిని మింగేద్దామా అని ఉన్నది. వాకిట అంట, వాకిట్ అది కూడా తలుపు పడుతుంది. వాకిట్ నిలబడి ఏది? గర్జించు సింహము వలె ఉన్న పాపం. యేసు ప్రభు వాకిట్లో పడుతున్నాడు, తలుపు యొద్ద నిలబడి. సాతాను వాకిట్ నిలబడి ఉన్నాడు. సత్క్రియను చేస్తే ఆ వాకిట పాపము పొంచి ఉందని గుర్తెరిగి పశ్చాత్తాపడి తప్పైపోయిందని ఒప్పుకుందు. కానీ కయ్యను, నువ్వు ఆ పని చేయలేదు. నువ్వు చేయలేదు కాబట్టి నీ జీవితం అంతా ఇక మీదట వేదన, రోదన, శోధన. నీ పని తిరగడమే, మెగాబాండ్. నువ్వు దేశ దిమ్మరమే ఉండవు కయ్య. నీ బ్రతికింగ్ అంతే కయ్య. చూరా, 2 మార్గాలు, సత్క్రియ, పశ్చాత్తాపం. సత్క్రియ జీవితం ఎలా ఉంటుందంటే పశ్చాత్తాపం, దేవుని వాక్యం, తగ్గింపు, నిత్య జీవం. సత్క్రియ లేని జీవితం ఎలా ఉండదంటే గర్వము, గర్జించు సింహము. జీవితం అంతా ఓటమే, ఒక క్వాలిటీ ఉండదు, ఒక మొరాలిటీ ఉండదు. సరే, 8వ వచనం చూడండి. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడంటే దేవుడు కయ్యనుతో మాట్లాడాను. ఇప్పుడు కయ్యను హేబెలుతో మాట్లాడాను, సంభాషిస్తున్నాడు. బిఫోర్ మర్డర్, నరహత్య చేయకముందు మాట్లాడాడండి. కయ్యను డిసైడ్ అయిపోయాడు, నాకు దేవుడు వద్దా, నాకు ఆ పరలోకం నిత్య జీవం ఏమొద్దా. నిర్ణయం తీసేసుకున్నాడు, నా తమ్ముడిని వేసేస్తాను. వాళ్ళ తమ్ముడికి ఇక్కడ కయ్యనికి ఏం జరుగుతుంది? కాన్వర్సేషన్ బలి గురించి, అర్పణ గురించి బుద్ధి చెప్తున్నాడు. విశ్వాసి అవిశ్వాసికి బుద్ధి చెప్తుంటే కోపంలో చూడండి. ఫస్ట్ మర్డర్, మొట్టమొదటి నరహత్య, అది కూడా ప్రీ ప్లాన్ నరహత్య. అప్పటికప్పుడు ఏదో కోపంలో చేసిన పని కాదు కయ్యినది. ఆచి తూచి ప్లాన్ చేసుకొని వచ్చి మాట్లాడి ఆ మాటల్లో ఎక్కడ సులువు దొరుకుతుందో చూసుకొని నరహత్య చేశాడు. నీతి లేదు, పశ్చాత్తాపం లేదు. కయ్యను సర్ప సంతానం, సాతాను యొక్క సంతానం కయ్యను. చెప్పారు కదా ప్రభు 3:15 నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అని. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సర్ప సంతానం కయ్యను.
హల్లెలూయా. ముందుకెళ్దాం. ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్తాను. ఈ కయ్యను సంతానం గురించి నేను బోల్డని చెప్పొచ్చు, ఇప్పుడు అది టైం కాదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేను. చంపేశాడండి పాపం. తమ్ముడికి అన్నయ్య కాపరి, తమ్ముడికి అన్నయ్య భద్రపరిచేవాడు అని చూడండి ఎంత నిర్దాక్షిణ్యంగా. బంధువులే శత్రువులు ఈ రోజుల్లో, దగ్గరలే శత్రువులు ఈ రోజుల్లో, బయట ఎవరు అక్కర్లేదు. సొంత అన్నయ్య అండి, సొంత తమ్ముడిని ఏం చేసి మేధపడి అన్నయ్య కదరా అనుకుంటుంటే అన్నయ్య లేదు ఏం లేదు వేసాడు. సరే, చాలా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మొట్టమొదటి నరహత్య జరిగిన స్థలం అది. మొట్టమొదటి కుటుంబం, మొట్టమొదటి అమ్మా నాన్న, మొట్టమొదటి కొడుకు, మొట్టమొదటి మానవుడు, తల్లి గర్భంలో పుట్టిన మానవుడు, మొట్టమొదటి తమ్ముడు, మొట్టమొదటి అన్నయ్య, మొట్టమొదటి అర్పణ, మొట్టమొదటి నిర్ణయం. బిగినింగ్ ఆఫ్ బిగినింగ్స్. ప్రతి ఆరంభానికి ఆరంభం. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం చూడండి, చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని. అబ్బో, పాపాన్ని మళ్ళీ దేవుడి దగ్గర దాస్తున్నాయి. కయ్యను చంపేశాడు. దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు. దేవుడికి ఏదో తెలియదు అన్నట్టుగా, కానీ ఆయనకి అన్ని సర్వజ్ఞాని, ఆయనకి తెలుసు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు. ఆయన అంటున్నారు, అయ్యేనో ఏడి మీ తమ్ముడు, చెప్తాడేమో అని, పశ్చాత్తాపడతాడేమో అని, ఆదాము అవ్వలాగా ఏమన్నా పశ్చాత్తాపడతాడేమో. లేదు, ఏమంటున్నాడంటే తిరగేసి, నేనేమన్నా నా తమ్ముడికి నేను కావలివాడినా. నిజంగానే కావలివాడు కదండి తమ్ముడికి. అన్నయ్య ఎవరు కావలివాడు. కానీ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. పాపం యొక్క పర్యవసానాన్ని గమనించని కయ్యను, పాపం యొక్క చేదు అనుభవాల్ని గుర్తించని కయ్యను, పాపము చేసాను అని ఆ బాధ్యత తీసుకొని కయ్యను, నేను పాపిని అని ఒప్పుకోలేని కయ్యను. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి. నేను నా తమ్ముడు కాపరిని నేను కాదు, వాడికి నాకు సంబంధం లేదు. అసలు ఏంటనుకుంటున్నావు దేవుడా? చూడండి, దేవుడితో ఇస్తున్న ఆన్సర్ కయ్యింది. చెప్పండి, ఇంత నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి విశ్వాసి అవ్వగలడా? దేవా నీకేం తెలుసు అసలు నా తమ్ముడు గురించి? నేను కావాలంటే వాట్ యువర్ థింకింగ్? సొంత తమ్ముడి మీదే పడిన అన్న. ఇలాంటి పరిస్థితి మనం చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త అండి. ఊపిరి ఉన్న నరుడిని నమ్మొద్దు. ఊపిరిని నాసికారంధ్రాల్లోకి పంపిన సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ము. యేసునామములో త్వరగా వస్తాడు. మాటిచ్చిన యేసు వస్తాడు. తీసుకుంటాడు నిరీక్షణ. హల్లెలూయా. రాకడికి సిద్ధపడండి. భూమి సర్వం అనుకుని అన్ని ఇక్కడ ప్యాక్ చేసుకోవద్దు. పరలోకానికి నిత్యత్వాన్ని కూడా ప్యాక్ చేసుకోండి. అనిశ్చితి ఎక్కువ ఉంది రాజకీయంలో. స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, అన్ని దిక్కుల రాజకీయం అస్తవ్యస్తంగా ఉంది. గమనిస్తున్నారో లేదు? తిరుగుబాట్లు, ర్యాలీలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ప్రభు రాకడి సమీపంగా ఉందనుకుంటున్నాను. ప్రభు రాకడికి సిద్ధపడాలి. 10వ వచనం చూడండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుచుంది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చూసారండి, దేవుడు శిక్షిస్తున్న పరిస్థితి. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు కయ్యన్ని శపిస్తున్న పరిస్థితి. నువ్వు చిందించిన రక్తం కాముంటది అనుకుంటున్నావండి. రక్తం కాముంటదు. రక్తం దేవునికి మొర పెడతాది. దేవుడు ఎందుకు రక్త బలిని అడిగాడు అని అంటే, మొర పెట్టే రక్తం. ప్రతి రక్తం మొర పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
ప్రభు ఏమడిగాడనంటే ఆ రక్తాన్ని నువ్వు చిందించి ఈ నేలని నువ్వు మొట్టమొదటి నరహత్య, అది కూడా ఒక విశ్వాసి రక్తాన్ని నువ్వు కార్చావు కనుక ఇదిగో నీ బట్టి ఈ నేల శపించబడ్డా. అంతే కదండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద అప్పుడు కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, లాయర్లు లేరు. ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, కానీ అక్కడ ఏమీ లేదు. వాళ్ళ దేవుడే న్యాయమూర్తి, దేవుడే వాళ్ళిద్దరి మధ్య తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యాన్ని మనం తెలుసుకోవాలి, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడే అక్కడ లాయరు, దేవుడే అక్కడ జడ్జి, దేవుడే అక్కడ పోలీసు, అన్ని ప్రభువే, అన్ని ఆయనే అయ్యుండి ఆ న్యాయ సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు అక్కడ న్యాయమైన తీర్పు తీర్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కయీనును శపించిన దేవుడు. చూడండి ఆయన శాపం ఏంటో చూద్దాం. 11:12. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన. ఏదేనులో తూర్పు దిక్కున ఏదేను వనములో నుండి తోలివేసి ఎక్కడ పెట్టారో అక్కడ ఆ నేల మీద ఉండకుండా కయ్యన్ని దూరంగా పంపించేశారు. తర్వాత నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారం మీదట నీకు ఏదో, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండు అని మళ్ళీ చెప్పించాడు. ఈ నేల నీకు సారం ఇవ్వదు కయ్యను. చాలా ప్రయాస, నీ జీవితం అంతా ప్రయాసే కయ్యను. ఇంకోటి ఏంటి తెలుసా? నీ జీవితం అంతట్లో నిత్యత్వపు స్పృహ అనేది నీకు ఉండదు. నిత్యత్వం, పరలోకం, దేవదూతలు, దేవుడు, దేవుని సంఘం అనే ఒక ధ్యాస నీ జీవితానికి ఉండదు. నీ జీవితంలో దెర్ ఇస్ నో డివినిటీ, దెర్ ఇస్ నో గాడ్. నీ జీవితంలో అసలు నేను ఉన్నాను. అది శాపం. నువ్వు నరహత్య చేసావు కదా, దానికి శాపం ఏంటంటే నీ జీవితంలో నిన్ను నేను అసలు దర్శించను. నీ జీవితంలో కనీసం నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నన్ను దర్శించలేని శాపాన్ని నేను నీకు ఇస్తున్నాను. దేశ దిమ్మరివై ఉండు అని. దేశ దిమ్మరి అంటే దెర్ ఇస్ నో డివినిటీ. తిరగడమే, ఒక క్లారిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఒక కూర్చో. తర్వాత చదవండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్లగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలియబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలనై ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునని అనెను. మరియు చాలు 14 వరకే చదివిసారా? ఓకే. చూడండి, ఇప్పుడు దేవుడు శపించాడు కయ్యన్ని. అందుకు కయ్యని ఏమనాలి? అయ్యో పరమాత్ముడా, నేను పాపిని, నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నీ కృప నాకు కావాలి ప్రభా అనలేదు. ఏమంటున్నాడట? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నీకు ఎంత దోష శిక్ష నాకు ఇవ్వాలో కూడా నీకు తెలియదయ్యా. నేను భరింపలేదు. నువ్వు న్యాయవంతుడు కాదు. నువ్వు నాకు శిక్ష ఎక్కిస్తావు. దేవుడి మీద చూడు గొడవ దిగాడు. నా దోష శిక్ష నేను భరింపలేనంత ఇచ్చేస్తావా? నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టేస్తావా? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందినా? ఏంటయ్యా ఎంత అన్యాయం తీర్పు ఏంటి? అన్యాయస్తుడు ఏంటి? దేవుడి మీద నింద. పశ్చాత్తాపడి ఆ పాదాలని తన కన్నీరుతో కడగాల్సిన కయ్యను దేవుని మీద నిష్ఠూరం వేస్తాడండి. అంత నిష్ఠూరం. ప్రభువా అని పాదాలు పట్టుకొని వదలకూడదు అని అదే ప్రభు చూసారు.
నిష్ఠూరం వేస్తున్నాడు. నీకు తెలీదు నువ్వు ఏ శిక్ష విధించావు. సార్వభౌముడు మహోన్నతుడు అయిన ఆయనని ప్రశ్నిస్తున్న దుష్టుడు అవిశ్వాసి అయిన కయ్యను. ఇంత మూర్ఖపు జీవన విధానం అది. ఇంత అవిశ్వాసికి కూడా ఒక స్పృహ ఉంది. ఏంటంటే నేను నరహంతకుడిని కాబట్టి నన్ను ఎవరన్నా ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. ఒకే ఫ్యామిలీ కదా, ఒకే భూమి మీద 3 మంది లేరు, ఒకే కుటుంబంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు. అది ఆ రోజుకి సరిపోయింది. తర్వాత పెళ్లిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఈ కబురు వెళ్తుంది కదా, కయ్యిండ్రా నరహంతకుడు. అది వాడి భయం. ప్రభువా నన్ను కరుణించుము అనట్లేదు. ఏమంటున్నాడట? నన్ను ఎవరన్నా చంపేస్తారేమో. అదండి ప్రార్థన, పశ్చాత్తాపం. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసులు ఉంటారండి. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసులు బ్రతుకుతూ ఉంటారు. చూడు 15వ వచనానికి మళ్ళీ. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునని, మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతని చంపకుండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తేశారు. యెహోవా దేవుడు గుర్తేశారు కయ్యనికి. ఎందుకు అనంటే ఆ గుర్తును బట్టి ఆ వ్యక్తిని ఎవ్వరూ చంపకూడదు. కయ్యనికి ఏమైనా జరిగితే అతనికి 7 అంతలు. ఏం నేర్చుకొచ్చింది ఆత్మీయ పాఠము? అవిశ్వాసికి కూడా దేవుడు కృపణించాడు. అదే పాస్టర్ గారు అసలు ఏమేమి చంపించాడు విశ్వాసిని, అసలు ఉంచకుండా చెయ్యాలి కదా. కరెక్టే, మన జ్ఞానం. మరి సర్వోన్నతుని మహోన్నతుని విద్య, ఆయన జ్ఞానం ఏంటి? వీడు బతుకున్నంత కాలం వీడిని చూసి, వీడు చేసిన పాడు పనిని చూసి అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ముందుకు దేశ దెమ్మలు వదిలేస్తారు. కామన్ గ్రేస్. చాలా మంది మన ముందు దుస్తులు వర్ధిల్లుతూ ఉన్నారు. ఆ వర్ధిల్లినప్పుడు మనం చూసినప్పుడు హృదయం నలిగిపోతుంది. కామన్ గ్రేస్ అండి. దేవుడు అది అంతే అనుభవించాడు. మన సంపూర్ణత కాదు అంతే. వాళ్ళు అలా ఉంటేనే మనం సంపూర్ణంగా అవుతాం. మనం దేవుడిని చూస్తాం, దేవుడిలో మొక్కల్లో ఉంచుతాం, దేవుడిలో మనం వెలుగు చెప్తాం, దేవుడికి సంతుష్టి సహితమైన దైవభక్తిని చేస్తాం. హల్లెలూయా. కయ్యలు లాంటి ఉండాలి. కయ్యలు లేకపోతే ఏ బెలకు విలువేది? కయ్యలు లాంటి వాళ్ళు మన ముందు ఉంటే మనం సంపూర్ణం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగుగా. అందరూ పొగిడిన వాళ్ళే ఉన్నారనుకో. దేవుని బిడ్డలకి ఎందుకు శ్రమ అని అంటే, దేవుడు మరి దేవుని బిడ్డల ద్వారా కదా తన రాజ్యం కట్టుకోవాలి. ఇంకెవరున్నారు ఆయనకి? మనం తప్ప. కాబట్టి మన ద్వారా ఆయన రాజ్యం కడుతుంటాడు. దుష్టుల దగ్గర, దుష్టుల మధ్యలో, మన శత్రువుల మధ్య మన భోజనం పెట్టి మనల్ని అక్కడే కూర్చోబెడతాడు. అక్కడ ఉండకూడదంటే ఎలాగా? భయం అంటే ఎలాగా? భయపడకుడి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యుద్ధము యెహోవాది, నేను నీ పక్షమును యుద్ధమాడుతున్నాను. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించును. నిన్ను గొప్ప జనంగా చేసి, నీ నామమును గొప్ప చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను. అబ్రహాం, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. నీ ద్వారా నేను అందరిని ఆశీర్వదిస్తాను. ఎన్ని వాగ్దానాలు అంటే మనం ఇవన్నీ మరి దిగులు చింత టైంలో చెప్పుకోవాలి కదా. ప్రోత్సహించు, మనల్ని మనం ప్రోత్సహించు. దావీదు తనంతట తానే ప్రోత్సహించుకున్నాడు. దావీదుకి వాళ్ళ ఆవిడ రాలేదు, వాళ్ళ మావ రాలేదు, వాళ్ళ నాన్న రాలేదు, వాళ్ళ అమ్మ రాలేదు, వాళ్ళ అన్నం రాలేదు. దావీదు ఇల్లు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎవరు చెప్పలే. నాతాను కూడా వచ్చి ఏం చెప్పాడు? నింద చెప్పాడు తప్ప ఏం చేయాలో చెప్పాడండి. దేవుని బిడ్డలారా, నీకు ఒక ఘట్టం వస్తుంది, ఒక సమయం వస్తుంది. నిన్ను ప్రోత్సహించినందుకు నీ చుట్టూ ఎవ్వరు ఉండరు. There will be no one surrounding you, but only you. కేవలం నువ్వే ఉంటావు, నీ చుట్టూ ఎవ్వరు ఉండరు, నిన్ను నువ్వే అప్పుడు ప్రోత్సహించుకోవాలి. యెహోవా నా బలము, యెహోవా నా శౌర్యము, యెహోవా నా ఆయుధము, యెహోవా నా ఖడ్గము. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. నా ప్రాణమా నీలో నీవు ఎందుకు తొందరపడుతున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము.
ఉంటే బతికినోడండి మానవుడు. మానవుడికి భయపడతాడు. మానవుడికి మనం తలంచడం. శరీరులకు ఆస్పదముగా ఉన్నవారు శత్రువు పడతారు. నరులు కాదు మనం చూసి భయపడాలి. జీవం కలిగి చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, అన్నిటికీ పైన వాయుమండల దురాత్మల కంటే పైన ఉన్నది. ఆ పైన దేవుడితో నువ్వు కనెక్ట్ అయ్యునంటే ఈ మధ్యలో నేనేం చేయలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. చివరిగా 16వ వచనం చదువు. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. సరే, ఎక్కడి నుంచి అంట? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదోనుకు తూర్పు దిక్కున. అండర్లైన్ చేయండి అవచ్చు. యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయి ఇంకెక్కడుంటే ప్రాబ్లం ఏంటండి? అది నోదైతే ఏంటి, అది ఇంకేదైతే ఏంటి? అక్కడ యెహోవా సన్నిధి లేదు. యెహోవా సన్నిధి నుండి వెడలిపోయి ఏదోనుకు తూర్పు దిక్కున, యెహోవా జ్ఞానము లేని చోటు, నోదు దేశంలో, యెహోవాను స్తుతించని చోటు, యెహోవాకు ప్రార్థన చేయని చోటు, అక్కడ యెహోవా యందు భయభక్తులే లేని చోటు, ఆ చోటు దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి చోటు నుండి యెహోవా సన్నిధి దగ్గరికి రావాలి, కానీ యెహోవా సన్నిధి నుండి అటు వెళ్ళిపోవడం ఏంటండి? ఈరోజు మన జీవితాలు కూడా మనం పరీక్షించుకుందాం. మనం యెహోవా సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలి. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరు నా ప్రజలు, నా మేపు గొర్రెలు. ఆయన గొర్రెల చోలికి వస్తే ఆయన ఊరుకుంటున్నా? కృపామయుడు, దయామయుడు, అద్వితీయుడు, సర్వశక్తుడు అని చేస్తున్నాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మళ్ళీ రేపు లైవ్ లో మనందరం కలుసుకొని ప్రభు వాక్యం నేర్చుకుందాం. కృప ప్రభు మనందరికీ దయచేయండి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మా తండ్రి, మీకు వందనాలు. వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా ప్రభువా, ఇదిగో ఆది కాండము 4వ అధ్యాయములో కయ్యూను హేబెలును గురించి కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు నాయన. నిజంగా మేము ఒకరికొకరు కావలి వాళ్ళమే. అందుకే కయ్యూను అంటున్నాడు, దేవుడు అడిగినప్పుడు నేను నా తమ్మునికి కావలి వాడినా అని చెప్తున్నాడు. ప్రభా, తన బాధ్యతను మరిచి దాన్ని చేయరాని పని చేసి మళ్ళా దేవునితో వాదిస్తున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. అలాగనే మా జీవితాల్లో మేము నాయన నీ రక్తంలో కడగబడి నీ నీతిలో యథార్థతలో జీవిస్తున్నప్పుడు మాకు పశ్చాత్తాపము దీనత్వము కలిగి ప్రభా నీ యందు దీనులమై ప్రార్థించి ఆ ప్రభు నీకు మాదిరికరణ జీవితం కలిగి మేము జీవించడానికి మేము ఎక్కడున్నా మా నాలుకలు, మా పెదాలు నాయన మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడము, మా కొరకు కాలువరిలో సిలువలు నీ వీపు ధరించబడింది నాయన. నీ మోపై ఉమ్మిబడ్డారు, అరిచేతులతో గుడ్డబడ్డారు కనుక మా ప్రభువా, మా దేవ యేసునాథుడా, ఇంత నాయన బలియాగం, బలి అర్పణ, రక్త ప్రోక్షణ మా కొరకు మీరు ఆయన ప్రోత్సహించారు కనుక ఇంత నీ కార్యాన్ని మేము తెలుసుకుని ప్రభు దీనులమై ప్రార్థించి నేను అక్కడ ఎంతబడే గుంపులో ఉండులాగున పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని ప్రభా నీ సమరూపంలోకి నాగిన సాదృశ్యంలోకి మార్చమని నీ రాకబడిలో ఎంతబడే గుంపులో ఉంచుటూ సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమె తొట్టిల పండుగ మనల్ని కాపాడుటకును ఆయన మహిమ మీద మనం అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల రక్షకుడైన యెహోవాకు మన ప్రభువు యేసుక్రీస్తు తన స్వరక్తిని ఇచ్చి కఠినటువంటి సంగమ ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు, మహిత్యమును, ఆధిపత్యమును, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షారూక్.